ఇది కదా టీ20 మజా అంటే. ఇది కదా అభిమానులకు కావాల్సిన వినోదం అంటే. రాయ్పూర్లో భారత బ్యాటర్ల విధ్వంసం తారా స్థాయిలో కొనసాగిన వేళ రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం సాధించింది. అది కూడా మామూలుగా కాదు. 209 పరుగుల టార్గెట్ను మరో 4.4 ఓవర్లు మిగిలుండగానే ఫినిష్ చేసింది. ఈశాన్ కిషన్ తోడుగా సూర్యకుమార్ యాదవ్ దంచగా కివీస్ బౌలర్లు ప్రేక్షకులుగా మిగిలారు. పిచ్ పరిస్థితి, మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ల్లో ఓడిన న్యూజిలాండ్ రాయ్పూర్లో మాత్రం ఎదురుదాడికి దిగింది. ఆ జట్టు బ్యాటర్లు భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. కివీస్ ఓపెనర్ల దెబ్బకు తొలి ఓవర్లోనే హర్షదీప్ సింగ్ 18 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక్కడ నుంచి న్యూజిలాండ్ పరుగుల ప్రవాహం గట్టిగానే కొనసాగింది. కాన్వే 18, స్టీఫర్ట్ 24 రన్స్కు పవర్ ప్లేలోనే అవుట్ అయ్యారు. అయితే వికెట్లు పడుతున్న కివీస్ స్కోర్ వేగం తగ్గలేదు. రచిన్ రవీంద్ర మెరుపు బ్యాటింగ్తో అదరగొట్టాడు. కేవలం 26 బంతుల్లోనే 44 పరుగులు చేశారు. అతని ఇన్నింగ్స్ 2 4లు 4 సిక్సర్లున్నాయి. చివర్లో మిచెల్ శాంట్నర్ దుమ్ము రేపాడు. కేవలం 27 బంతుల్లో 6 4లు 1 సిక్సర్తో 47 పరుగులు చేశాడు. కివీస్ బ్యాటర్ల జోరుకు భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు. హర్షదీప్ సింగ్ ఏకంగా 53 పరుగులు ఇచ్చాడు. భారీ లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ వెంటనే అవుట్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఈశాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టారు. ముఖ్యంగా ఈశాన్ కిషన్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జాతీయ జట్టుకు దూరమైన తరువాత దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈశాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈశాన్తో పాటు సూర్యకుమార్ సైతం పూర్తి ఫామ్లోకి వచ్చేశాడు. వీరిద్దరూ చెరొక ఎండ్లో కివీస్ బౌలర్లను ఉత్తికారేశారు. ఫలితంగా మ్యాచ్ వన్ సైడ్గా మారిపోయింది. ఈశాన్ కిషన్ 36 బంతుల్లో 76 పరుగులకు అవుట్ అవగా తర్వాత సూర్యకుమార్ యాదవ్, శివం దూబేతో కలిసి మ్యాచ్ను ముగించాడు. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది తరువాత హాఫ్ సెంచరీ సాధించాడు. అటు దూబే సైతం మెరుపులు మెరిపించడంతో భారత్ 15.2 ఓవర్లలోనే టార్గెట్ను అందుకుంది. తద్వారా 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.